అందరికీ నమస్కారం. ఇప్పుడే నవీన్ చంద్ర నటించిన 11 మూవీ చూడడం జరిగింది. మూవీ ఎలా ఉందో చెప్పబోయింది. మన ఛానల్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ద ఛానల్. 11 ట్రైలర్తోనే మంచి క్యూరియాసిటీని, ఇంట్రెస్టింగ్ని కలిగించింది. ఈ సినిమా వెళ్ళడానికి కూడా కారణం ట్రైలరే. ఇక సినిమా కథ విషయానికి వస్తే, సినిమా ఓపెన్ చేయగానే ఒక అతన్ని కాల్చి చంపేస్తారు. పోలీసులకు ఎటువంటి క్లూ దొరకదు. కట్ చేయగానే ఒక బ్యాంక్ రాబరీ జరుగుతుంది. ఆ రాబరీలో దొంగలన్నీ బ్యాంకులో ఉన్న బంగారు నగలన్నీ ఎత్తుకెళ్తారు. పోలీసులన్నీ ఎవరు తీసుకెళ్లారు ఏంటంటే నవీన్ చంద్ర ఇంట్రడక్షన్ జరుగుతుంది. నవీన్ చంద్ర ఇంట్రడక్షన్ లో ఆల్రెడీ ఈ దొంగలు ఒక టైప్ ఆఫ్ ప్యాటర్న్ ఉపయోగించుకొని దొంగతనం చేస్తారు, బ్యాంకులోని బంగారు నగలు ఎత్తుకెళ్తారని బంగారు నగలకి GPS ట్రాకర్ పెట్టి ఆ దొంగలను పట్టుకుంటాడు. అది చాలా బాగుంటుంది. చాలా ఇంట్రెస్టింగ్ ప్లస్ క్రియేటివ్ గా తీశారు. నవీన్ చంద్ర పోలీస్ ఆఫీసర్లకి కొంచెం శభాష్ అని DGP గారు పొగుడుతారు. ఫస్ట్ మర్డర్ జరిగిన విధంగా అదే విధంగా ఇంకొక అతని కూడా కాల్చి చంపుతారు. ఆ కేసుని శశాంక్ కి ఇస్తారు. శశాంక్ దాన్ని ఎంక్వైరీ చేస్తూ ఉంటాడు. నవీన్ చంద్రకు ఇంకో కేసు అప్పగిస్తారు. ఎక్స్పైరీ అయిపోయిన మందులన్నీ తీసుకొని వచ్చి వైజాగ్ లో అమ్ముతూ ఉంటారు. దాన్ని ఏ విధంగా పట్టుకుంటాడు అనేది కూడా చాలా ఇంట్రెస్టింగ్ గా క్యూరియాసిటీగా తీశాడు. ఆ మందులన్నీ పట్టుకున్న తర్వాత అక్కడ ఇంట్రెస్టింగ్ ఒక చిన్న క్లూ ఏమి ఇచ్చాడంటే, ఈ టాబ్లెట్ 4 లేదా 5 వేసుకుంటే బ్రెయిన్ డెడ్ అవుతుంది అనేది అక్కడ మనకు అర్థం కాదు. ఎందుకు ఆ డైలాగ్ చెప్పాడు అనేది అది చివరిలో అర్థం అవుతుంది. ఆ కేసును సాల్వ్ చేసిన తర్వాత శశాంక్ ఆ 2 మర్డర్ సంబంధించిన ఒక క్లూ కనుక్కుంటాడు. దాన్ని కనుక్కొని వెళ్ళేటప్పుడు ఆ చంపిన మర్డర్ చేసిన అతనే శశాంక్ చిన్న యాక్సిడెంట్ చేసి హాస్పిటల్లో జాయిన్ చేపిస్తాడు. జాయిన్ చేయించిన తర్వాత ఈ కేసు ఎవరికి అప్పగించాలంటే నవీన్ చంద్రకు అప్పగిస్తారు. నవీన్ చంద్రకు అప్పగించిన తర్వాత నవీన్ చంద్ర అప్పటికే 4-5 మర్డర్స్ జరిగిపోయి ఉంటాయి. తర్వాత అలాగే కంటిన్యూగా 8 అయిపోతాయి. ఎవరు అని DGP నవీన్ చంద్ర ప్రెజర్ పెడతాడు. అతను చనిపోయిన వాళ్ళందరినీ ఒక్కొక్కరిని కనుక్కుంటాడు. అక్కడ ఒక చిన్న ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏమవుతుంది, ఒక చనిపోయిన అతనికి కాలుకు చిన్న యాంక్లర్ వేసింటారు. దాన్ని క్లూగా తీసుకొని హీరో ఎలా వెళ్ళాడు, తర్వాత ఎవరెవరిని కలిశాడు ఏంటి అనేది చాలా ఇంట్రెస్టింగ్ గా తీశాడు. సినిమా అంతా ఎక్కడ కానీ కామెడీ ఉండదు, అవుట్ అండ్ అవుట్ సస్పెన్స్ గా చాలా బాగా తీశారు. యాంక్లర్ తీసుకొని ఒక అతని దగ్గరికి వెళ్తే అక్కడ ఏం తెలుస్తుందంటే, అక్కడ ఇంట్లో ఒక చిన్న క్లూ దొరుకుతుంది. తర్వాత అదే విధంగా ఇంకో మర్డర్ జరుగుతుంది. ఒక అతన్ని కాల్చి చంపితే లేడీని కాల్ చేసింటారు. అదేవిధంగా ఆ చంపిన వాళ్ళని కనుక్కొని వాళ్ళ ఇంటికి వెళ్తే అక్కడ ఒక ట్విన్స్ స్కూల్, అంటే ట్విన్స్ చదివినటువంటి స్కూల్ ఉందని తెలుస్తుంది. ఆ క్లూను పట్టుకొని ఆ స్కూల్ దగ్గరికి వెళ్తే అక్కడ అక్కడ ఒక అతని పేరు తెలుస్తుంది. ట్విన్స్ లో ఒక అతను బెంజమిన్ అనే పేరు తెలుస్తుంది. ఆ బెంజమిన్ పేరు పట్టుకొని ఆ స్కూల్ దగ్గరికి వెళ్ళి స్కూల్ దగ్గర అడిగితే ప్రిన్సిపల్ మేడం కలిసి ఏంటి బెంజమిన్ ఏంటి అని అంటే ఇక్కడ ఫ్లాష్ బ్యాక్ ఓపెన్ చేస్తాడు. ఫ్లాష్ బ్యాక్ ఓపెన్ చేసిన తర్వాత ఇంటర్వెల్ అవుతుంది. ఇంటర్వెల్ తర్వాత ఓపెన్ చేస్తే ఆ స్కూల్లో ఫస్ట్ రవివర్మ మరియు ప్రీతం కలిసి ఒక స్కూల్ పెట్టింటారు. ఆ స్కూల్లో ఒక ట్విన్స్ జాయిన్ అవుతారు. జాయిన్ అయిన తర్వాత ఒకరోజు ఏమవుతుందంటే, ఒక పిల్లోడు చెస్ ఛాంపియన్ లో ఫస్ట్ వచ్చింటాడు. అతన్ని మన స్కూల్లో జాయిన్ చేయించుకుందామని వాళ్ళ దగ్గరికి వెళ్తే వాళ్ళ అమ్మ నాన్న చనిపోయి ఉంటారు. తర్వాత వాళ్ళు రోడ్డు పక్కన ఉంటారు. వాళ్ళని తీసుకొని వచ్చి స్కూల్లో జాయిన్ చేయించాలని ఇద్దరిని జాయిన్ చేయించి వాళ్ళిద్దరు బాగా చూసుకుంటూ ఉంటాడు. అతను బెంజమిన్ అనే అతను చెస్ ఛాంపియన్ లో బాగా ఆడి బాగా నేషనల్ లెవెల్ వరకు వెళ్తాడు. బెంజమిన్ వాళ్ళ బ్రదర్ ఫ్రాన్సిస్ కు డార్క్ అంటే భయం. స్కూల్లో బెంజమిన్ ఫ్రాన్సిస్ బాగా యాక్టివ్ గా ఉంటారు. ఇది స్కూల్లో ఉండే టీచర్స్ అందరికి వీళ్ళిద్దరు ఫేవరెట్ అవుతారు. తర్వాత ఒకసారి పేరెంట్స్ మీటింగ్ జరిగితే ఆ పేరెంట్స్ మీటింగ్ లో కూడా మేడమ్స్ అందరూ బెంజమిన్ ఫ్రాన్సిస్ బాగా చదువుతారు, బాగా యాక్టివ్ గా ఉంటారు స్పోర్ట్స్ లో, ఇంకా చదువులు అన్ని చెప్పేతలకే వాళ్ళ మిగిలిన ట్విన్స్ వాళ్ళ మదర్స్ అందరూ వాళ్ళని తిడతారు. ట్విన్స్ అందరూ కలిసి వీళ్ళను ఎలాగైనా ఆట పట్టించాలా అని వాళ్ళిద్దరిని ఆట పట్టించాలని ట్రై చేస్తూ ఉంటారు. ఇంతలో ఒక చిన్న క్లూ ఏమొస్తుందంటే, ఫ్రాన్సిస్ కి చీకటి అంటే భయం అని తెలుస్తుంది. ఒకసారి కెమిస్ట్రీ ల్యాబ్ కి ఫిజిక్స్ ల్యాబ్ కి సపరేట్ గా వెళ్తారు. ఫిజిక్స్ ల్యాబ్ లో బెంజమిన్ కెమిస్ట్రీ ల్యాబ్కి వెళ్తాడు. ఫిజిక్స్ ల్యాబ్ లో ఫ్రాన్సిస్ వెళ్తాడు. అక్కడ మిగిలిన ట్విన్స్ 11 మంది లైట్ ఆఫ్ చేసి అతను భయపడిస్తే ఆ భయంలో అతను చనిపోతాడు. చనిపోయిన తర్వాత బెంజమిన్ బాగా ఏడుస్తాడు. అక్కడ ప్రతి ఒక్కరికి కన్నీళ్లు కనపడతాయి. చాలా సెంటిమెంట్ గా తీశారు, చాలా బాగా తీశారు డైరెక్టర్ గారు. తర్వాత బెంజమిన్ అక్కడ స్కూల్ నుండి బయటకు వెళ్ళిపోతాడు. ప్రిన్సిపాల్ మేడం రవివర్మతో కేసు పెడదామంటే, వద్దు, ఈ చిన్న ఇష్యూ గురించి, అనాథల గురించి మనం కేసు పెట్టడం అనవసరం, మన పాడైపోతుంది అని చెప్పి ఆ పిల్లని వేరే వాళ్ళు అడాప్ట్ చేసుకుని అక్కడ నుంచి ఆ స్కూల్ నుంచి వెళ్ళిపోతారు. తర్వాత కొన్ని రోజులకి ఆ స్కూల్ కూడా కాలిపోయి వాళ్ళిద్దరు మామూలుగా అయిపోతారు. తర్వాత ఆ స్కూల్ కూడా కాలిపోతుంది. రవివర్మ ఏమో ఆ స్కూల్ కాలిపోయిందనే బాధలో తాగి చనిపోతాడు. మేడం మాత్రం ఉంటుంది. మేడం దగ్గరికే ఇతను ఎంక్వైరీ కోసం వచ్చింటాడు. మిగిలిన వాళ్ళు ఎవరు ఏంటి కనుక్కోవాలా అని. మేడం దగ్గర ఉన్నటువంటి ఆ క్లూస్ తీసుకొని అక్కడ నుంచి మిగతా వాళ్ళనన్నా మిగిలిన ముగ్గురన్నా సేవ్ చేయాలని అక్కడ నుండి హీరో బయలుదేరతాడు. తర్వాత ఇక్కడ నుంచి సెకండ్ హాఫ్ కూడా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. చాలా ట్విస్టులు ఉంటాయి. సినిమా క్లైమాక్స్ లో కూడా మంచి ట్విస్ట్ ఉంటుంది. నవీన్ చంద్ర ఇంట్రడక్షన్ అయిన తర్వాత హీరోయిన్ ఇంట్రడక్షన్ అవుతుంది. హీరోయిన్ 2-3 సీన్లు చూసిన తర్వాత హీరోయిన్ ఎందుకు అనవసరంగా పెట్టారేమో ఈ సస్పెన్స్ థ్రిల్లర్ లో అని అనుకున్నా, కానీ ఒక 1/2 అవర్ 45 మినిట్స్ తర్వాత హీరోయిన్ ఇంపార్టెన్స్ అక్కడ తెలుస్తుంది. హీరోయిన్ క్యారెక్టర్ కూడా చాలా ఇంపార్టెంట్ గా ఉంటుంది ఈ సినిమాలో. హీరోయిన్ కూడా
ట్విన్స్. అది పెద్ద ట్విస్ట్గా ఉంటుంది. తర్వాత హీరోయిన్ సెకండ్ హాఫ్లో చనిపోతుంది. ఎలా చనిపోతుంది, ఎవరు చంపుతారు, తర్వాత దానికి లీడ్ ఏంటి అనేవన్నీ థియేటర్లో చూస్తే బాగుంటుంది. అందుకేమో హీరోయిన్ క్యారెక్టర్ కూడా చాలా ఇంపార్టెన్స్ ఉందనేమో హీరోయిన్ కూడా వన్ ఆఫ్ ద పార్ట్నర్. మన తెలుగులో ఈ మధ్యలో చాలా మంది హీరోయిన్స్ ప్రొడ్యూసర్స్ అవుతున్నారు. ఇప్పుడు ఈ అమ్మాయి కూడా వన్ ఆఫ్ ద ప్రొడ్యూసర్ అయింది. ముందు ఇలాంటి అమ్మాయిలు చాలా మంది రావాలి. తర్వాత ఇంకా నవీన్ చంద్ర ఇన్వెస్టిగేషన్ లో శశాంక్ను కలవడం, శశాంక్ నుంచి క్లూజ్ తీసుకోవడం, అక్కడ నుంచి మిగతా వాళ్ళని సేవ్ చేయాలా అని తాపత్రయపడి తర్వాత ఎలా సేవ్ చేస్తాడా, లేదంటే వాళ్ళు చనిపోతారా అనేది థియేటర్ లో చూడండి ఒక క్లూ ఇస్తుంది. తర్వాత అదే రోజు ఫ్రాన్సిస్ చనిపోయినాడు కాబట్టి ప్రతి చనిపోయిన రోజుకి ఫ్లవర్స్ పెడుతూ ఉంటాడు. బెంజమిన్ అనే క్లూ ఇస్తుంది. తర్వాత బెంజమిన్ పట్టుకోవాలా అని నవీన్ చంద్ర ఫ్రాన్సిస్ సమాధుల దగ్గరికి వెళ్ళడం, తర్వాత అతను ఫ్రాన్సిస్ రావడము, తర్వాత ఫ్రాన్సిస్ ని నవీన్ చంద్ర ట్రై చేసి పట్టుకోవడం, తర్వాత అందులో హీరోయిన్ ఈ సిచ్యువేషన్ లోనే హీరోయిన్ చనిపోతుంది. ఇక్కడ ట్విస్ట్లు బాగుంటాయి. తర్వాత ఫ్రాన్సిస్ నిజంగా బెంజమిన్ నిజంగా అతనేనా కాదా అనేది ట్విస్ట్ కూడా బాగుంటుంది. క్లైమాక్స్ అంతా అయిపోయిన తర్వాత బెంజమిన్ పట్టుకొని అరెస్ట్ చేసిన తర్వాత జైల్లో పెడతారు. జైల్లో పెట్టిన తర్వాత కూడా ఒక ట్విస్ట్ ఉంటుంది. అది కూడా అతను ఎందుకు జైలుకి వెళ్ళాడు, ప్లాన్ ఏ, ప్లాన్ బి, ప్లాన్ సి ఉంటుంది. బెంజమిన్కి ఏబీలు సి ప్లాన్ అప్లై చేయాలంటే ఏబీలో ప్లాన్ అప్లై చేస్తేనే సి జరుగుతుంది. అది చాలా బాగుంటుంది ట్విస్ట్. అది క్లైమాక్స్లో ఆ బెంజమిన్ అనే అతను జైల్లో పెట్టిన తర్వాత ఏమవుతాడు ఏంటి అనేది శశాంక్ అతన్ని పట్టుకుంటాడు. దాని తర్వాత అది చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, చాలా క్యూరియాసిటీగా ఉంటుంది. సినిమా చాలా బాగుంటుంది. ఈ మధ్యకాలం తెలుగు ఆడియన్స్ థియేటర్స్కి రావట్లేదు. ఈ సినిమా డెఫినెట్గా నచ్చుతుంది. మీరు డెఫినెట్గా రండి థియేటర్స్, ప్రతి ఒక్కరు ఎంజాయ్ చేస్తారు. సీటెడ్ మూవీ అంటే ఇదే సస్పెన్స్ థ్రిల్లర్. ఇందులో ఏంటంటే ఓన్లీ ఒక ఎంటర్టైన్మెంట్ లేదు, కానీ డెఫినెట్గా ఎంజాయ్ చేస్తారు విత్ ఫ్యామిలీతో. మీకు కనుక ఈ రివ్యూ నచ్చినట్లయితే థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.